నమస్కారం, నేను మీ రాజ్ కుమార్. ఇవాళ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆకస్మికంగా మరణించారు, అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ లోకానికి ఒక తీరని లోటనే చెప్పొచ్చు. సో ఆయన కుటుంబానికి క్రిస్టియన్ విభాగం నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. అది ప్రమాదమా లేకపోతే హత్య చేసి చంపారా అనేది. ఎందుకంటే ఆయనకి థ్రెట్ కాల్స్ కూడా వచ్చాయన్నమాట. అంటే మిమ్మల్ని చంపేస్తాం అది ఇది అని చెప్పి ఆయన బెదిరించినట్టు సాక్ష్యాలు ఉన్నాయని చూస్తూ ఉన్నాం. సో అక్కడికి వెళ్ళి సంఘటన స్థలంలో పరిశీలించినాక ఎంతోమంది దైవ సేవకులు మరియు క్రైస్తవ సంఘాలు అక్కడికి వెళ్ళి వాళ్ళ అనుమానాన్ని రేకెత్తించారు. అండ్ ఇది రాజకీయంగా మాట్లాడే అంశం అయితే కాదు, ఇది ఒక సున్నితమైన అంశం. సో ప్రభుత్వాలు ఏవైనప్పటికీ ఒకవేళ అది నిజంగానే హత్య అయితే కనుక ఇటువంటి మతోన్మాద చర్యని కఠినంగా పరిగణించాలి అండ్ అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. సో ఇటువంటి చర్యలు పాల్పడే వారిని అసలు ఎంకరేజ్ చేయకూడదని ఏ ప్రభుత్వం అయినా సరే